హలో గైస్, ఇది ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. ఓకే గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆర్ నాట్. ఆల్ రైట్. సి గైస్, మరి ఈ రోజు నుంచి మనకి మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. నిన్న నేను R2R సంబంధించిన డెమో క్లాస్ చెప్పుకున్నాం. మనం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చార్ట్లో పెట్టాం మనం లింక్, మీకు మళ్ళీ ఇప్పుడు ఇస్తాను, చూసుకోండి. ఓకే, సో R2R లింక్ నిన్న క్లాస్లో మనం మెయిన్ చార్ట్ గ్రూప్లో పెట్టాము. ఓకే, అక్కడే మీకు మెయిన్ గ్రూప్ వచ్చేటప్పటికి. సో R2R సంబంధించి మనకి ఈరోజు ఫస్ట్ క్లాస్ మనకి. ఓకే, సో R2R క్లాస్లో మనకి ఈరోజు మన SAP గురించి ఇంట్రడక్షన్ నేర్చుకుందాము, అలాగే ఫ్యూరీ యాప్స్ గురించి ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. ఓకే, సో నాకు తెలుసు అందరూ కూడా ఇక్కడ SAPకి కొత్తగా ఉన్నారు. ఎవ్రీవన్ కంప్లీట్లీ న్యూ బీ టు SAP. దట్స్ ద రీజన్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్. సో ఫస్ట్ కాడి నుంచి మనం స్టార్ట్ చేసుకుందాము. ఓకే, సో SAP గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు మనం R2R అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. SAP అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి, అలాగే మనకి ఫ్యూరీ యాప్స్ ఏంటి, అలాగే కొన్ని అసలు R2R నేర్చుకునేటప్పుడు మనం చేయాల్సిన మెయిన్ కీ పాయింట్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, సో అందరికీ కామన్గా ఉండే క్వశ్చన్ ఏంటండి, SAP అంటే ఏంటి అనేది. అవునా కదా? SAP అంటే ఏంటి అనేది అందరికీ కామన్గా ఉండే ఫస్ట్ క్వశ్చన్. SAP అనేది మనకి SAPకి మనకి R2Rకి సంబంధం ఏంటి అసలు? సో మనకి SAP అంటే ఏంటి అనేది ఫస్ట్ నేర్చుకుందాం. సో ఎస్ అంటే ఏంటంటే SAPలో మనకి S అంటే ఏంటి, సిస్టమ్స్. ఏ అంటే ఏంటి, అప్లికేషన్స్. P అంటే ఏంటి, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. సో బేసిక్గా మనం ఇది సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ అంటే SAP రాకముందు మనం ఏం చేసేవాళ్ళం, అంతకుముందు పాత టైంలో ఎక్సెల్ షీట్ ఉండేది. ఎక్సెల్ షీట్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ రికార్డ్ చేసేవాళ్ళం. ఎక్సెల్ షీట్లో మనం టేబుల్స్ అని, పైవట్ టేబుల్స్ అని, VLOOKUPs అని, ఆ ఫార్ములాలు ఈ ఫార్ములాలు వేసి ఫైనల్గా మేనేజ్మెంట్కి టాప్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళం. ఓకే, అన్నీ కూడా ఎక్సెల్ షీట్లోనే ఉండేవి. ఎక్సెల్ షీట్లో అనేది కాంప్లెక్స్. ఈజీయా? ఎక్సెల్ షీట్లో ఫార్ములాలు అన్నీ రావాలి, ప్లస్ డేటా అంతా చాలా హ్యూజ్ ఉంటుంది, మల్టిపుల్ షీట్స్ మెయింటైన్ చేయాలి, అదంతా కూడా హెడ్ఏక్. అండ్ ఎక్సెల్ షీట్ ఎవరికైతే రాదో వాళ్ళు ఏమీ చేయలేరు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకి డేటాని రికార్డ్ చేయడానికి, అలాగే సమరైజ్ చేయడానికి, అలాగే క్లాసిఫై చేయడానికి, అలాగే రిపోర్టింగ్ ఇవ్వడానికి మనకి ఈ SAP సాఫ్ట్వేర్ అనేది వచ్చేసింది మనకి. ఈ SAP సాఫ్ట్వేర్కి R2Rకి సంబంధం ఏంటంటే, R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అని చెప్పుకుంటాం, కానీ దేంట్లో రికార్డ్ చేస్తారు? SAP సాఫ్ట్వేర్లో. రిపోర్టింగ్ దేంట్లో ఇస్తారు? SAPలో ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు క్లయింట్ అంటే మనకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుందాం, వాడి డేటా చాలా వాల్యుబుల్, అది తీసుకెళ్ళి ఎవడో చేతిలో పెట్టలేం కదా. కాబట్టి సెక్యూరిటీ ఉండాలా వద్దా? అది ఎక్సెల్ షీట్లో ఆ షీట్ని తీసుకెళ్ళి ఈమెయిల్లో పంపిస్తే వెళ్ళిపోతుంది.
సెక్యూరిటీ ఉండదు. అలా దీంట్లో లాగిన్ క్రెడెన్షియల్స్ అవన్నీ ఉంటాయి. దీంట్లో ఎంటర్ అవ్వాలి అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. డేటాని బయటకు పంపించే అంత ఛాన్స్ ఉండదు. కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది, అలాగే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అలాగే రిపోర్టింగ్ టూల్ కాబట్టి అసలు మనకి జనరల్గా ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నారు మార్కెట్లో. అర్థమవుతుందా అందరికీ కూడా? సో కాబట్టి ఎస్ఏపి అంటే ఏంటి అంటే సిస్టమ్ అంటే కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ ద్వారా గారా మీరు సో ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేస్తున్నారు. సో ఏ అంటే ఏంటి? అప్లికేషన్స్ అంటే సాఫ్ట్వేర్ అని. అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. పి అంటే ఏంటి? ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషనే కదా మీరు ట్రాక్ చేసేది. ఈ ట్రాక్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు అది ఎస్ఏపిలో పొందబరుస్తున్నారు, అంటే సేవ్ చేస్తున్నారు, అంటే డేటాబేస్లో స్టోర్ చేస్తున్నారు. అందుకే ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? డేటాబేస్లో. డేటాబేస్ ఎక్కడుంది? ఎస్ఏపిలో ఉంది. సో కాబట్టి ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటాము. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే. ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే. సో మనకి ఈఆర్పి అంటే ఏంటి సార్ అనేది కూడా మనకి డౌట్ రావచ్చు అనమాట. సో మనకి ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి. ఒక ఆర్గనైజేషన్లో మనకి సేల్స్ డిపార్ట్మెంట్ అని, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని, ఇలా మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎస్ఏపిలో స్టోర్ చేస్తున్నాం. ఆల్ ఇన్ఫర్మేషన్ మనం సింగిల్ విండోలో మనం చూస్తున్నాం. అంటే ఈఆర్పి ఏం చేస్తుందంటే ఈ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ని కంబైన్ చేస్తుంది. దాని మూలంగా మనకి సేల్స్ రిపోర్ట్ కావాలంటే ఒకే ప్లేస్లో మనం టక్కున క్లిక్ చేయగానే డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. సేల్స్ ఇన్ఫర్మేషన్, హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ వచ్చేస్తుంది. కాబట్టి మనం సింగిల్ విండో ద్వారా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడగలుగుతున్నాము బికాజ్ ఆఫ్ ఈఆర్పి. అంటే ఇంటిగ్రేషన్ అనేది ఎస్ఏపిలో ఉంది. ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ మనకి సేల్స్ మోడల్, ఫైనాన్స్ మోడల్, మెటీరియల్ మోడల్, ఇలా ప్లానింగ్తో ఇలా మన అన్ని మోడల్స్ అన్నీ కూడా లింక్ అవ్వడం మూలంగా ఒకే ప్లేస్లో మనం టాప్ మేనేజ్మెంట్కి ఇమీడియట్గా రిపోర్ట్ కావాలి అంటే మనం ఇవ్వగలుగుతున్నాం అనమాట. ఓకే. అందుకే ఎస్ఏపిని మనం ఏమంటామండి? ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటాం. ఓకే. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ మీరు ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టదు. మీరు అకౌంటెంట్ కింద ఏదైనా ఒక కంపెనీలోకి వెళ్తే కంపల్సరీగా మీకు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని క్లయింట్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకి వరల్డ్ వైడ్ జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్లో 75% ట్రాన్సాక్షన్స్ ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతున్నాయంట. ఓకే. సో 75% ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెండ్ విత్ ఎస్ఏపి. ఓకే. సో వరల్డ్లో జరిగే 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి కేవలం మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతున్నాయి. ఓకే. అండ్ ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. అండ్ ఎస్ఏపి ఈజ్ కాల్డ్ యాజ్ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకేనా? సో 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారానే మనకి జరుగుతున్నాయి. ఓకే. సో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని 5 ఐబీఎం ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. 1970sలోనే ఇది మార్కెట్లోకి వచ్చేసింది. ఓకే.
సో కాబట్టి మనం మార్కెట్లో ఎస్ఏపి అనేది చూసుకున్నట్లయితే దిస్ సాఫ్ట్వేర్ వాజ్ ఇన్వెంటెడ్ బై 5 IBM ఎంప్లాయీస్. 75% ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్ విత్ ఎస్ఏపి ఓన్లీ. ఓకే, మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది 5 IBM ఎంప్లాయీస్ని ఈ సాఫ్ట్వేర్ కనిపెట్టారు. 1970s ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి మార్కెట్లోకి లాంచ్ అయింది. ఓకే, సో మనకి ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే ఇది ఒక వ్యూ. మీకు రేపొద్దున ఎవరైనా వాట్ ఈజ్ ఎస్ఏపి అని అడిగారు అనుకోండి, ఎస్ఏపి ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బిజినెస్ డేటాబేస్ బికాస్ సో వీ హ్యావ్ టు ట్రాక్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అని చెప్తే సరిపోతుంది. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈఆర్పి సాఫ్ట్వేర్ అని చెప్తాము. 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్ విత్ ఎస్ఏపి అని చెప్పండి వరల్డ్ వైడ్. సో మనకి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని. సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అనేవి చాలా బిగ్ కంపెనీస్, చాలా మార్కెట్లో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ అందులో లిస్ట్ చేసి ఉంటాయి. సో కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, ఇలాంటి టీసీఎస్ ఇలాంటి అన్నీ కూడా మనకి లిస్ట్ వేసుకుంటే 500 ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్లో ఎస్ఏపిని యూజ్ చేసే సాఫ్ట్వేర్లు 90% కంపెనీస్. సో 90% కంపెనీస్, సో ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే పెద్ద పెద్ద ఐటీ జైంట్ కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. ఓకేనా? కాబట్టి మనం ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఇది. ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టదు. ఏ కంపెనీలోకి వెళ్ళినా, నువ్వు R2R ప్రొఫైల్కి వెళ్ళినా, P2P ప్రొఫైల్కి వెళ్ళినా, ఓటీసీకి వెళ్ళినా ముందు ఎస్ఏపిలో లేదా ఎనీ ఈఆర్పి అని అడుగుతారు. ఎస్ఏపి అని అడుగుతారు, లేకపోతే ఎనీ ఈఆర్పి అని చెప్పి అడుగుతారు. ఓకేనా? కాబట్టి సో మనకి ఒక క్లారిటీ అయితే వచ్చేసిందండి ఎస్ఏపి ఇంట్రడక్షన్ పార్ట్ మనకి. అండ్ వాట్ ఈస్ నెక్స్ట్ మనకి, వాట్ ఈజ్ ఈఆర్పి. రేపొద్దున ఎవరైనా నిన్ను అడిగితే ఇలాంటివి కూడా అడుగుతారు ఫ్రెషర్ స్టూడెంట్స్ని. అర్థమైందా? సో రేపొద్దున ఫ్రెషర్ స్టూడెంట్స్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎస్ఏపిలో నేను వర్క్ చేశాను సార్ అని చెప్పామనుకో, టెల్ మీ వాట్ ఈజ్ ఎస్ఏపి అని సింపుల్గా అడిగాడు అనుకో, అప్పుడు నాకు తెలుసు సార్ అన్నావు అనుకో, పరుగుపోద్ది. అర్థమైందా కదా? ఇలాంటి చిన్న చిన్నవి కూడా అడుగుతూ ఉంటారు. వాట్ ఈజ్ ఈఆర్పి అండి? ఈ స్టాండ్స్ ఫర్ సో మనకి ఈఆర్పి స్టాండ్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఈఆర్పి స్టాండ్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో మనకి చెప్పా కదా, ఒక డిపార్ట్మెంట్ అనేది ఇంకో డిపార్ట్మెంట్తో ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా మనం ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. అదే చేసేది ఈఆర్పి. సో ఎస్ఏపి అనేది చాలా బిగ్ ఈఆర్పి. ఓకే, సో ఇది ఫైనాన్స్కి యూజ్ అవుతుంది, సేల్స్కి యూజ్ అవుతుంది, హెచ్ఆర్కి యూజ్ అవుతుంది, అన్నీ ఉంటాయి. అంటే ఒక ఈఆర్పిలో ఆల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆల్ మాడ్యూల్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ ఈఆర్పి అనమాట. ఓకే, సో ఎస్ఏపిలో మనకి అన్ని మాడ్యూల్స్, ఎస్ఏపిలో ఆల్ మాడ్యూల్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ ఈఆర్పి అనమాట. ఓకే, అండ్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? బిజినెస్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్. రిసోర్స్ అంటే ఏంటి? సో టైమ్, మనీ, మిషన్, మెటీరియల్. ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ ఇన్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. అంటే ఎంత బాగా ఈ రిసోర్స్ని మనం ఉపయోగించుకుంటున్నాము అని చెప్పేదే మనకి ఈ ప్లానింగ్ అంటారు.
సో మనకి ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి ఏం చేస్తుంది? ఇట్ కంబైన్స్ ఆల్ మాడ్యూల్స్ అండ్ ప్లేస్ ఇంటూ సింగిల్ ప్లేస్లో ఉంచుతుంది అనమాట. ఇట్ కంబైన్స్ ఆల్ మాడ్యూల్స్ అండ్ ప్లేస్ ఇంటూ సింగిల్ ప్లేస్. సో మార్కెట్లో కొన్ని ఈఆర్పీస్ ఉన్నాయండి. ఇవన్నీ ఈఆర్పీసే. ఓకే, ఎస్ఏపి ఉంది, మనకి ఆరికెల్ ఉంది, జేడి అడ్వార్డ్స్, పీపుల్ సాఫ్ట్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈఆర్పీసే. సో ఇవన్నీ కూడా మనకి ఈఆర్పీస్ కింద లెక్క అనమాట. సో కాబట్టి ఎస్ఏపికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఈఆర్పీసే. ఓకే, సో కాబట్టి సో మీరు రేపొద్దున్న మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఎనీ ఈఆర్పి అంటే ఎస్ఏపికి వెళ్ళిపోవచ్చు జాబ్స్. మీరు అర్థమవుతుందా? ఎనీ ఈఆర్పి అంటే టక్కున ఇంకా ఎస్ఏపి జాబ్స్కి వెళ్ళిపోవడమే. మీరు ఇంకా ఇక ఆలోచించుకోవాల్సిన పని లేదు. ఓకే, సో కాబట్టి ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి అనేది అర్థమైందా? సో కాబట్టి మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి S4 హనా, అలాగే హనా. సో హనా అంటే ఇప్పుడు S4 హనా కోర్స్ నేర్చుకుంటున్నాం అనేది R2R ఎక్కడ నేర్చుకున్నాం అంటే ఏ సాఫ్ట్వేర్లో నేర్చుకున్నాం, ఎస్ఏపి S4 హనా అని చెప్తాం. సో S4 హనాకి సో హనాకి రెండు డిఫరెన్స్ ఉంది. S4 హనా వేరు, హనా వేరు. ఓకేనా? హనా అంటే ఏంటండి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో హనా అనేది ఒక డేటాబేస్ అనమాట. ఇప్పుడు మీరు డే టు డే పోస్ట్ చేసే ప్రతి ట్రాన్సాక్షను, ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఉండేగా జర్నల్ ఎంట్రీస్, సో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంకు. ఓకే, సో ఇలా మనకి సో ప్రతిరోజు ట్రాన్సాక్షన్ జరుగుతాయి. పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండరు, సేల్స్ అకౌంట్ డేటా టు కస్టమర్, క్రెడిట్ సేల్స్, క్రెడిట్ పర్చేజెస్, ఓకే, పేమెంట్స్, ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఆ డేటాబేస్ ఏంటిది? హనా. ఎస్ఏపి S4 హనాలో హనా అంటే ఏంటిది? డేటాబేస్. ఓకేనా? హనా అంటే ఏంటి? డేటాబేస్. ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్ విల్ బీ స్టోర్డ్ ఇన్ ది హనా డేటాబేస్ ఓన్లీ. రేపొద్దున రిపోర్టింగ్ ఇవ్వాలన్నా ఈ డేటాబేస్ నుంచే ఇవ్వచ్చు అనమాట. మనం టాప్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ఇవ్వాలంటే డేటాబేస్లో నుంచి డేటాని పుల్ చేసే కదా రిపోర్ట్ ఇచ్చేది. కాబట్టి రిపోర్టింగ్ అనేది ఫ్లెక్సిబుల్. ఈ డేటాబేస్ మూలంగా రిపోర్ట్ అనేది ఫ్లెక్సిబుల్. ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. మిగతా అదర్ ఈఆర్పి డేటాబేస్తో కంపేర్ చేసుకుంటే ఈ డేటాబేస్ అనేది చాలా ఎఫిషియెంట్ అండ్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. అర్థమవుతుందా లేదా? ఓకే, కాబట్టి
సో ఈ డేటాబేస్ అనేది మార్కెట్లో మనకి ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అనమాట. సో S4 హనా అంటే ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అండి. ఎస్ఏపి 4వ తరం, 4th వర్షన్ లేదా 4th జనరేషన్ ఆఫ్ ది ఎస్ఏపి. ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఓకే, సో బిజినెస్ సూట్ అంటే ఏంటి? ఇది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈ S4 హనా అనేది ఏంటిది? సో హనా S4 హనా అంటే డేటాబేస్, S4 హనా అంటే ఏంటి? సాఫ్ట్వేర్. ఎస్ఏపి S4 హనా ఇది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ లేకుండా ఏదైనా వర్కౌట్ అవుతాయా మనకి? ఓ టీవీ ఉంది, టీవీలో సాఫ్ట్వేర్ ఉంటుందా ఉండదా? ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో సాఫ్ట్వేర్ ఉంటుందా ఉండదా? ప్రతి దాంట్లోనూ సాఫ్ట్వేర్ లేకుండా వర్కౌట్ అవుద్దా? దాంట్లో సాఫ్ట్వేర్ ఏం చేస్తారు? రీడ్ అండ్ రైట్ లాజిక్ని ఫైండ్ అవుట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది, అవునా కదా? సో కాబట్టి S4 హనా ఏదైతే ఉందో ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఓకే, బిజినెస్ సూట్ అంటే ఏంటి సార్ అంటే దీంట్లో మనకు అన్నీ ఉంటాయి. ఓకే, సో దీంట్లో అన్నీ ఉంటాయండి. సో దీంట్లో లేనిదంటే ఏముండదు. ఈ సాఫ్ట్వేర్లో నువ్వు ఫైనాన్స్, హెచ్ఆర్, ఓకే, ప్రొక్యూర్మెంట్, ఫైనాన్స్, హెచ్ఆర్, అన్నీ, సేల్స్ అన్నిటికీ పనిచేస్తుంది ఈ సాఫ్ట్వేర్. ఓకేనా? సో కాబట్టి ఈ సాఫ్ట్వేర్లో మొత్తం మనకి ఈ సాఫ్ట్వేర్లో మొత్తం మనకి 3 సర్వర్స్ ఉంటాయండి ఈ సాఫ్ట్వేర్లో. సో ఈ 3 లేయర్స్ ఉంటాయి. ప్రజెంటేషన్ అంటే మనకి డే టు డే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసి పోస్ట్ చేయటమే ఫ్యూరీ యాప్స్లో. ఓకే, ఫ్యూరీ యాప్స్లో చేస్తారనమాట. రేపొద్దున్న మీ వర్క్ అంతా కూడా ఫ్యూరీ యాప్స్ కానీ జియోలో కానీ ఉంటుంది. ఫ్యూరీ యాప్స్లోకి వెళ్ళి రేపొద్దున్న ట్రాన్సాక్షన్ బుకింగ్ చేస్తూ ఉంటారు మీరు, లేదా జియో అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం మనం. సో ప్రజెంటేషన్ లేయర్ వచ్చేటప్పటికి S4 హనా సాఫ్ట్వేర్. సో డేటాబేస్ లేయర్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్. సో కాబట్టి ఇది మీరు 3 సర్వర్స్ కాబట్టి దీన్ని R3 అంటారు. సో ఆర్ అంటే మనకి రియల్ టైం అని అర్థం.
సో కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, సో ఎస్ఏపి S/4HANA అనేది మొత్తం అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇది సపోర్ట్ చేయిందంటూ ఏమీ లేదు, అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది ఇది. ఓకే, దీంట్లో మెయిన్లీ మనకి 3 సర్వర్స్ ఉంటాయి. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ అంటారు. సో డేటాబేస్ ఒక సర్వరు, అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్కి ఒక సర్వరు, అలాగే మనకి ప్రజెంటేషన్కి ఒక సర్వర్. సో మనం ఎక్కువగా ఫాలో అయ్యేది ప్రజెంటేషన్, ఫ్యూరీ యాప్స్ అనమాట. ఫ్యూరీ యాప్స్ గురించి మాట్లాడదాం మనం. సో అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది అండి ఇది. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ కోసం డిజైన్ చేయబడిందే ఫ్యూరీ యాప్స్. యాప్స్లోకి వెళ్ళి మనం వర్క్ చేయాలి. రేపొద్దున రియల్ టైంలో మనం ఫ్యూరీ యాప్స్ మొబైల్లో నుంచి యాప్స్ ఓపెన్ చేసుకొని పని చేసుకోవచ్చు. అంతకుముందు అయితే మనం వెళ్ళి ఏం చేసేవాళ్ళం, ఎక్కడికైనా వెళ్ళి ఆఫీస్ వర్క్ లొకేషన్లోకి వెళ్ళి కూర్చొని, సో మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసి సర్వర్ కనెక్ట్ చేసి అంతా వర్క్ చేయాలి. కానీ ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది. యాప్స్లోకి వెళ్ళి పనిచేయటం మొత్తం ఏంటిదండి, యాప్స్లోకి వెళ్ళి పనిచేయటం. యాప్స్ మోడల్స్ వచ్చేస్తున్నాయి, అంతా కూడా యాప్స్లోనే. సో చక్క మొబైల్లో కూర్చొని పని చేసుకో, ల్యాప్టాప్ యూస్ చేసుకొని, ట్యాబ్లెట్ యూస్ చేసుకొని కూడా మనం యాప్స్లో పని చేసుకునే ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది. అర్థమైందా అందరికీ కూడా? కాబట్టి నవ్వే డేస్ అంతా కూడా మనకి యాప్సే. యాప్స్లోకి వెళ్ళి వర్క్ నేర్చుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి యాప్స్ మీద మనం రియల్ టైంలో పనిచేస్తాం. ఫ్యూరీ యాప్స్ అనేది ఎస్ఏపి ఎండ్ యూజర్ కోసం డిజైన్ చేయబడింది. సో యూ కెన్ ఎంటర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్ ఫ్యూరీ యాప్స్. అది ఫ్యూరీ యాప్స్లో ఎంటర్ చేస్తే ఎక్కడ స్టోర్ అవుతుంది, వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ డేటాబేస్ ఏంటిది, HANA డేటాబేస్. అలా స్టోర్ అవుతుంది, అలా పనిచేస్తుంది అంటే బికాజ్ ఆఫ్ సాఫ్ట్వేర్. అంతేనా కదా? సాఫ్ట్వేర్లో ఏముంటుంది, రీడ్ అండ్ రైట్ లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ మూలంగా చెప్పినట్టు చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి సో ఫ్యూరీ యాప్స్లోనే యూజర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తానండి. ఓకే, సో మనకి 2.0 ఫ్యూరీ యాప్స్ వర్షన్ ఉంది, 3.4 వర్షన్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మీరు 2.0 వర్షన్లో పనిచేసామని చెప్పాలి. ఓకే, 2.0 వర్షన్ ఉంది మనకి. ఓకే, సో ఇందులో మనకి ట్రాన్సాక్షనల్ యాప్స్, దీంట్లో ఏముంటాయండి, ట్రాన్సాక్షనల్ యాప్స్ ఉంటాయి మనకి. ఓకే, సో అనలిటిక్స్, రిపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అనలైటిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇట్ సపోర్ట్స్ ట్రాన్సాక్షనల్ అండ్ అనలైటికల్ యాప్స్. మూడోది ఫ్యాక్ట్ షీట్స్. సో షీట్స్ లాగా మనం ఏదైనా రిపోర్టింగ్ ఇవ్వాలంటే షీట్స్ రూపంలో అలా కూడా మనకు ఉంటుంది అనమాట. సో నవ్వే డేస్ అంటే యూజర్ వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. సో నవ్వే డేస్ యూజర్ వర్క్ విల్ బికమ్ వెరీ సింప్లిఫైర్ బికాస్ ఆఫ్ దిస్ యాప్స్ ఓన్లీ. ఓకే,
కాబట్టి మీరు ఫ్యూరీ యాప్స్ అంటే అదేదో కొత్తదా అనుకోబాకండి, అది చూపిస్తాను నేను ఎస్ఏపి ఎస్వాహన సిస్టంలో ఎలా ఉంటుంది అనేది. నవ్వే డేస్ యూజర్ జర్నల్ ఎంట్రీస్ అన్నీ కూడా తీసుకెళ్ళి యాప్లో పోస్ట్ చేస్తున్నారు. యాప్లోనే రిపోర్టింగ్ ఉంటుంది, యాప్లోనే మొత్తం A to Z యాప్లోనే ఉంటుంది. ఓకే, కాబట్టి మన వర్క్ అనేది యాప్లో అనేది చాలా 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 సింప్లిఫై అయిపోయింది నవ్వే డేస్. కాబట్టి 3 టైప్స్ ఆఫ్ యాప్స్ అయితే దీంట్లో ఉంటాయి: ట్రాన్సాక్షనల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్, అనలిటికల్ యాప్స్. ఇది ఫ్యూరీ యాప్స్ అనేది ఎస్వాహనాతో కనెక్టివిటీ అయి ఉంటుంది. ఓకేనా? ఓకే, సో కాబట్టి ఇవి బేసిక్స్ ఏంటి, ఎస్ఏపికి సంబంధించిన బేసిక్స్. సో మార్కెట్లో మనకి ఎస్ఏపినే నెంబర్ 1 ఏంటి మరి? వీ హ్యావ్ సో మెనీ అదర్ ఈఆర్పి టూల్స్ ఆర్ దేర్. సో వై ఎస్ఏపి? బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. వై ఎస్ఏపి అంటే ఏం చెప్తారు మీరు? సో మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ టూల్స్, నెంబర్ ఆఫ్ మనకి ఈఆర్పీస్ ఉండగా ఎస్ఏపినే ఎందుకు? సో ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో అన్ని రిపోర్టింగ్ అనేది ఫ్లెక్సిబుల్ అనమాట. ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్, ఈఆర్పి వరల్డ్లోనే గ్లోబల్ లీడర్. సో ఎందుకంటే సో దీంట్లో ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఉంది, రిపోర్టింగ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. అలాగే ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఏ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీకైనా ఎస్ఏపి సూట్ అవుతుంది. అది ఇన్సూరెన్స్ అయినా, టెలికామ్ అయినా, ఏ కైండ్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్ అయినా, మ్యానుఫ్యాక్చర్ అయినా, సో మనకి ఆటోమొబైల్స్ అయినా, ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ అయినా సరే ఎస్ఏపికి సూట్ అవుతుంది. ఎస్ఏపి వాటికి ఆ ఇండస్ట్రీస్కి సొల్యూషన్స్ ఇచ్చింది కాబట్టి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ రీజన్స్. ఇవన్నీ కూడా రీజన్స్ మనకి. ఓకేనా? కాబట్టి వై ఎస్ఏపి? బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాజ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, బికాజ్ ఆఫ్ రిలయబిలిటీ, అండ్ మోర్ ఓవర్ ఎస్ఏపి హ్యాస్ ఆల్రెడీ ప్రొవైడెడ్ సొల్యూషన్స్, బిజినెస్ సొల్యూషన్ టు ఆల్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీ అంటే తెలుసు కదా మనకి, రిటైల్, మ్యానుఫ్యాక్చర్, పబ్లిక్ యూటిలిటీస్, ఇలాంటివన్నీ కూడా ఇండస్ట్రీస్ అన్నమాట. అమ్మయ్యా, సో అందరికీ ఫస్ట్ క్లాస్ అర్థం. సో ఇప్పుడు మీకు నోట్స్ ఇస్తాను. మీకు నోట్స్ ఇస్తే ఏం చేయాలో కూడా చెప్తాను. ఇదేంటి, ఇప్పుడు నోట్స్ ఇస్తా మీకు. దీంట్లో గ్రామటికల్ ఎర్రర్స్ అని, స్పెల్లింగ్ మిస్టేక్స్ అని అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ లేకుండా మీకు ఒక నోట్స్ ఇస్తాను. ఈ నోట్స్ ఏం చేసుకోవాలో చూసుకోండి. ఓకే, నోట్స్ రెడీ.
నోట్స్ రెడీ అండి. ఓకే, ఈ నోట్స్ మీకు ఇక్కడ మెయిన్ గ్రూప్లో పెట్టేస్తాను మీకు. ఓకేనా, మెయిన్ గ్రూప్లో ఈ నోట్స్ పెట్టేస్తాను, చూసుకోండి. ఇదే మీకు మెయిన్ గ్రూప్ ఏది, ఎస్ఏపి అండ్ యూజర్ గ్రూపు. సో నిన్న మిస్ అయిన వాళ్ళకి కూడా ఇక్కడే ఉంది మొత్తం అంతా కూడా. నిన్న మిస్ అయిన వాళ్ళకి లింక్ కూడా ఇస్తాను, ఇక్కడే ఈరోజే ఇస్తాను, చూసుకోవాలి. ఏదండి, రికార్డు వీడియో ఇచ్చేస్తాం. నిన్న క్లాస్ రికార్డు వీడియో మీకు ఇస్తాను ఇప్పుడు. నిన్న ఇచ్చేస్తాను, ఆల్రెడీ చార్ట్లో పెట్టాను. మిస్ అయిన వాళ్ళకి నిన్న క్లాస్లో నేను మొత్తం కూడా చార్ట్లో పెట్టాను, ఇక్కడే పెట్టాను చూడండి. ఇక్కడే ఉంటుంది మీకు. ఇది ఈరోజుది, నిన్నటిది లింక్ ఇది. ఓకే, ఇందులోకి వెళ్తే డౌన్లోడ్ చేసుకోవాలి. డ్రైవ్ google.com అని ఉంది కదా, ఇందులో వీడియో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీ దాంట్లో నేను గ్రూప్లో పెట్టేసా, హైదరాబాద్ గ్రూప్లో. ఓకే, ఇవి నోట్స్, నిన్నటి గ్రూప్ సంబంధించిన నోట్స్ ఇవి. ఈ నోట్స్ ఏంటి సార్ ఎలా ఉన్నాయి, నాకు కష్టంగా ఉన్నాయి అంటారా? నో ఇష్యూ. ఈ నోట్స్ మీరు ఏం చేయాలి, కాపీ చేసుకోవాలి. ఎలా కాపీ చేసుకోవాలో చెప్తాను చూడండి. సార్ రేపు పొద్దున్న ఎస్ఏపి ఎండ్ యూజర్ వర్క్ నోట్స్ అన్నీ మీరే ప్రిపేర్ చేసుకోవాలి జాబ్లో. ఓకే, ఇలా కాపీ చేసుకోవడం వచ్చు కదా అందరికీ, కాపీ పేస్ట్ వచ్చు కదా. ఇలా కాపీ చేసుకోండి ఫస్ట్. ఇలా కాపీ చేసుకొని వర్డ్ ఫైల్ ఓపెన్ చేయడం వచ్చు కదా అందరికీ. ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళిపోండి. ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఓపెన్ చేసి ఎంఎస్ వర్డ్ని అందులో పేస్ట్ చేయండి. అయిపోయింది. ఒక్క నిమిషం, ఈ ఓపెన్ అవ్వట్లేదు నా సర్వర్లో, సిస్టంలో. సో ఇది వర్డ్లో పేస్ట్ చేయండి. ఇక్కడ ఉంది ఎంఎస్ వర్డ్ మన దగ్గర. ఇది ఓపెన్ అవ్వడానికి నా దాంట్లో టైం పట్టేటట్టు ఉంది, ఎగురుతుంది, జంపులు కొడుతుంది. ఇది దీంట్లో మీరు జస్ట్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకొని ఈరోజు డేట్ ఇచ్చి ఈరోజు డే 1 క్లాస్ అని పెట్టి సేవ్ చేయండి. దట్స్ ఇట్. ఓకేనా, ఇది నా దాంట్లో ఓపెన్ అవ్వట్లేదు. సో ఒకసారి మీరు దీంట్లో మీ ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవుతుంది కదా, ఇది కాపీ పేస్ట్ చేసుకొని ఎక్సలెంట్ నోట్స్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్. ఓకే, చేయాల్సింది ఇది. అండ్ నెక్స్ట్ క్లాస్ మనకి ఉంది, క్లాస్ ఉంది. టుమారో క్లాస్కి అటెండ్ అవ్వండి. ఓకేనా, రైట్. మరి థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఓకే, ఎంబీఏ ఫైనాన్సా? డిగ్రీ ఏంటిది మీది? ఓకే, డిగ్రీ బీఎస్సీ అయితే మీరు ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్కి వెళ్తారా? అయితే కోర్స్ ఇవన్నీ మీకు బేసిక్స్ ఉపయోగపడతాయి. ఓకేనా, సో మీరు R2Rకి ఎలిజిబుల్ కాదు, మీకు R2Rకి ఎలిజిబుల్. ఎఫ్ఐసిఓ జాబ్స్ రేపు పొద్దున మనకి ఇది కూడా ఉంది, ట్రైనింగ్ ఉంది, రేపు పొద్దున డెమో క్లాస్ ఉంది, దానికి కూడా అటెండ్ అవ్వండి. ఎంబీఏ ఫైనాన్స్ అయిన తర్వాత R2R ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో బీఎస్సీ అయినా ఎంబీఏ ఫైనాన్స్ ఉంటే సరిపోద్ది, హైయెస్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటారు. ఓకేనా, రైట్. మరి థ్యాంక్ యూ అండి.